లాస్ట్ వీడియోలో మనం 3 ఇన్నర్ గేమ్ ట్రేట్స్ గురించి డిస్కవర్ చేసాం. అవి రెసిలియన్స్, క్యూరియాసిటీ అండ్ కరేజ్. ఆ వీడియో చూడలేదా? అయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఇది వాచ్ చేయండి. ఎందుకంటే ఈ 2 వీడియోలు ఒక కంప్లీట్ సిస్టమ్. అయితే ఇప్పుడు ఒక్క క్వశ్చన్, మీ ఇన్నర్ గేమ్ కరెక్ట్ గా ఉంది, మీకు రైట్ మైండ్ సెట్ ఉంది, మీరు క్యూరియస్ గా ఉన్నారు అండ్ కరేజ్ ను కూడా బిల్డ్ చేసుకున్నారు. కానీ ఒక్క ప్రాబ్లం, ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు కన్సిస్టెంట్ గా వర్క్ చేయలేకపోతున్నారు. ప్రతిరోజు మొదలు పెడతారు కానీ రాత్రికి టైర్డ్ గా ఫీల్ అవుతారు. మోటివేషన్ వచ్చినప్పుడు చదువుతారు, లేకపోతే లేదు. ఈ ప్రాబ్లం కి రూట్ కాజ్ ని ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మన నెక్స్ట్ ట్రేట్స్ అయినటువంటి డిసిప్లిన్ అండ్ వైటాలిటీ, ఈ రెండు మన అవుటర్ గేమ్ కి ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఇన్నర్ గేమ్ ఎంత స్ట్రాంగ్ అయినా అవుటర్ గేమ్ లేకపోతే రిజల్ట్స్ రావు. ఈ రోజు ఈ 2 ట్రేట్స్ ని నేను సైంటిఫిక్ గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ 5 ట్రేట్స్ ని కలిపి ఒక 30-day యాక్షన్ ప్లాన్ ని ఇస్తున్నాను. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. మరి ఇక మొదలు పెడదామా? 4th ట్రేట్ డిసిప్లిన్. దీని గురించి చాలా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది దీన్ని ఎగ్జాక్ట్ గా ఎలా బిల్డ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందు ఒక మిత్ ని మనం డిస్ట్రాయ్ చేయాలి. డిసిప్లైన్ పీపుల్ ఆల్వేస్ మోటివేటెడ్. ఇది చాలా మంది బిలీవ్ చేస్తారు, బట్ దిస్ ఈజ్ రాంగ్. స్టాన్ఫర్డ్ రీసెర్చ్ లో విల్ పవర్ మీద జరిగిన ఒక స్టడీలో టాప్ పర్ఫార్మర్స్ కి మోటివేషన్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్ గా హైగా ఉండదు అని తేలింది. వారికి 3 రిలేట్ చేయని ఒక సిస్టమ్ డెవలప్ అయి ఉంటుంది. మోటివేషన్ అనేది ఒక ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి, కానీ డిసిప్లిన్ కి ఫీలింగ్ తో పని లేదు. డిసైడ్ చేసిన యాక్షన్ ని రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ ఫీలింగ్ ఇంప్లిమెంట్ చేయడం. స్టడీ డిసిప్లిన్ అనేది నాన్ నెగోషియబుల్ అవ్వాలి. మోటివేషన్ అనేది వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ డిసిప్లిన్ యాక్షన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డిసిప్లిన్ ని బిల్డ్ చేసే 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, ప్రాసెస్ గోల్స్ వర్సెస్ అవుట్కమ్ గోల్స్. నాకు ఈ ఎగ్జామ్ లో ర్యాంక్ రావాలి, ఇది అవుట్కమ్ గోల్. ఇది డైరెక్ట్ గా మీ కంట్రోల్లో లేదు. నేను ఎవ్రీ డే 45 minutes ఫోకస్డ్ గా స్టడీ చేస్తాను, ఇది ప్రాసెస్ గోల్. మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో చేసిన ఒక స్టడీస్ లో ప్రాసెస్ గోల్స్ సెట్ చేసుకున్న స్టూడెంట్స్ అవుట్కమ్ గోల్స్ ని సెట్ చేసుకున్న స్టూడెంట్స్ కంటే 33% కన్సిస్టెంట్ గా వారి స్టడీ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేశారు. ఎందుకంటే ప్రాసెస్ గోల్స్ ని కంప్లీట్ చేయడం డైలీ ఒక స్మాల్ విన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ విన్ మీ బ్రెయిన్ లో డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది అండ్ రేపు మళ్ళీ మీరు ఆ వర్క్ ని కంప్లీట్ చేయడానికి మిమ్మల్ని పుష్ చేస్తుంది. అవుట్కమ్ గోల్ ఇన్స్పైరింగ్, బట్ ప్రాసెస్ గోల్ సస్టైనింగ్. స్టెప్ 2, ఫ్రిక్షన్ ఇంజనీరింగ్. డిసిప్లిన్ ని విల్ పవర్ తో ఫైట్ చేయడం అనేది వెరీ ఎగ్జాస్టింగ్. ఇన్స్టెడ్ ఎన్విరాన్మెంట్ ని బిల్డ్ చేయండి. గుడ్ బిహేవియర్ కి ఫ్రిక్షన్ ని తగ్గించండి. బుక్స్ టేబుల్ మీద రెడీగా పెట్టండి. మీ స్టడీ అవర్ లో ఫోన్ ని వేరే రూమ్ లో ఉంచండి. మీ స్టడీస్ కి ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ని చూస్ చేసుకోండి. అలాగే బ్యాడ్ బిహేవియర్ కి ఫ్రిక్షన్ ని పెంచండి. మీ ఎగ్జామ్స్ టైంలో సోషల్ మీడియా యాప్స్ ని డిలీట్ చేయండి. టీవీ రిమోట్ ని ఒక హిడెన్ ప్లేస్ లో ఉంచండి. జంక్ ఫుడ్ ని ఇంట్లో స్టాక్ చేయకండి. డిసిప్లిన్ ని విల్ పవర్ తో మెయింటైన్ చేయడం కాదు, సిస్టమ్ తో ఆటోమేట్ చేయడం. స్టెప్ నెంబర్ 3, రివార్డ్ ఆర్కిటెక్చర్. బిఎఫ్ స్కిన్నర్స్ ఒపరాంట్ కండిషనింగ్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, మన బ్రెయిన్ రివార్డ్ తర్వాత బిహేవియర్ ని ఒక లూప్ లాగా రిపీట్ చేస్తూ ఉంటుంది. ఛాలెంజింగ్ స్టడీ సెషన్ తర్వాత ఒక స్పెసిఫిక్ అండ్ మీనింగ్ఫుల్ రివార్డ్ ని ఇవ్వండి. మీ ఫేవరెట్ షోలో ఒక ఎపిసోడ్ చూడడం, మీకు ఇష్టమైన స్నాక్ ని తినడం, 30 minutes మీకు ఇష్టమైన హాబీని ప్రాక్టీస్ చేయడం మొదలైనవి. రివార్డ్ ని స్టడీకి టై చేయండి. నాట్ టు ద రిజల్ట్ బట్ టు ద ప్రాసెస్. స్టడీ చేయడం ఈజ్ ఈక్వల్ టు రివార్డ్. బ్రెయిన్ అసోసియేట్స్ స్టడీ విత్ రివార్డ్. నెక్స్ట్ టైం ఇట్ ఈస్ ఈజియర్ టు స్టార్ట్ స్టడీయింగ్. ఇది మ్యానిపులేషన్ కాదు, ఇది బ్రెయిన్ సైన్స్. ట్రీట్ నెంబర్ 5, వైటాలిటీ. దీన్ని చాలా మంది ఒక సాఫ్ట్ టాపిక్ గా ట్రీట్ చేస్తారు. స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్, వీటితో స్టడీస్ కి సంబంధం ఏంటి అనుకుంటారు. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ మిస్కన్సెప్షన్. సైన్స్ ఏం చెప్తోంది అంటే, మీ ఫిజికల్ స్టేట్ మీ కాగ్నిటివ్ స్టేట్ ని డైరెక్ట్ గా డిటర్మైన్ చేస్తుంది. దీన్ని నేను 3 dimensions లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డైమెన్షన్ ఈస్ మూమెంట్. హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ జాన్ రాటే చేసిన ఒక రీసెర్చ్ ని చూద్దాం. ఎక్సర్సైజ్ బ్రెయిన్ లో BDNF ని రిలీజ్ చేస్తుంది. BDNF న్యూరాన్స్ ని క్రియేట్ చేయడం,
అలానే న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ ని బిల్డ్ చేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. లిటరల్లీ న్యూ లెర్నింగ్ కెపాసిటీని బిల్డ్ చేస్తుంది. ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు ఒక మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెమరీ రిటెన్షన్ 20% ఇంప్రూవ్ అవుతుంది. ఫోకస్ డ్యూరేషన్ ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఎగ్జామ్ యాంగ్జైటీ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతుంది. సెడెంటరీగా ఉంటే మీ బ్రెయిన్ మర్కీగా మారిపోతుంది, బట్ మూమెంట్ తో క్లియర్, ఫ్రెష్ అండ్ హై పర్ఫార్మింగ్ గా అవుతుంది. డైమెన్షన్ నెంబర్ 2, స్లీప్. మన ప్రీవియస్ వీడియోస్ లో స్లీప్ సైన్స్ గురించి చాలా డీప్ గా కవర్ చేసాం. ఇప్పుడు జస్ట్ ఒక క్విక్ రీక్యాప్. స్లీప్ లో బ్రెయిన్ మెమరీని కన్సాలిడేట్ చేస్తుంది, ఎమోషనల్ రెగ్యులేషన్ ని రిస్టోర్ చేస్తుంది, టాక్సిన్స్ ని క్లియర్ చేస్తుంది. 7 to 8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది స్కిప్ చేసే స్టూడెంట్స్ 40% లెస్ ఇన్ఫర్మేషన్ ని రిటైన్ చేయగలడు. ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది ఇంపైర్డ్ గా అవుతుంది. ఎగ్జామ్ ప్రెషర్ లో పానిక్ అవుతాడు. డెసిషన్ మేకింగ్ అనేది క్రాంప్ అవుతుంది అండ్ టైం మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతాడు. స్లీప్ ఈజ్ నాట్ లేజీ, స్లీప్ ఈజ్ నాట్ రెస్ట్, స్లీప్ ఈజ్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ప్రిపరేషన్. డైమెన్షన్ 3, న్యూట్రిషన్. బ్రెయిన్ కి హై పర్ఫార్మెన్స్ ఉండాలి అని అంటే స్పెసిఫిక్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ సెల్ మెంబ్రెయిన్స్ ని బిల్డ్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనికోసం మన ఫుడ్ లో omega-3 యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్, ఫిష్, వాల్నట్స్ ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి, అలాగే న్యూరల్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇవి మన ఫుడ్ లో టర్మరిక్, ఆమ్లా, కరివేపాకు మొదలైన వాటిని తీసుకోవడం వల్ల ఇంప్రూవ్ అవుతాయి. మన ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ సైంటిఫికల్లీ ఒక బ్రెయిన్ పర్ఫార్మింగ్ డైట్. పసుపు, కరివేపాకు, రాగి సంకటి, ఉసిరికాయ పచ్చడి, ఇలా మన అమ్మమ్మలు, నానమ్మలు మనకి ఇష్టంగా తయారు చేసే ఫుడ్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ బ్రెయిన్ ఫుడ్స్. ఇవి ఇప్పుడు ట్రెండ్ గా వెస్ట్రన్ కల్చర్ లో సూపర్ ఫుడ్స్ గా చలమణి అవుతున్నాయి, బట్ ఇవి మన కల్చర్ లో జనరేషన్స్ నుంచి అందుబాటులో ఉన్న ఫుడ్స్. ఇప్పుడు వైటాలిటీని బిల్డ్ చేసే 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, మినిమల్ మూమెంట్స్. ప్రతిరోజు మినిమం 20 మినిట్స్ ఫిజికల్ గా మూమెంట్స్ ఉండే ఎక్సర్సైజెస్ ని చేయండి. దీనికి జిమ్ ఏ అవసరం లేదు, జస్ట్ నార్మల్ వాక్, చిన్న జాగ్, ఆర్ మీ టెర్రస్ మీద కూడా యోగా ఆర్ ఎనీ బాడీ మూమెంట్స్ చేయొచ్చు. టైం లేదు అనకండి, జస్ట్ 20 మినిట్స్ యాక్టివిటీ వల్ల ఆ తర్వాత 2 అవర్స్ ప్రొడక్టివ్ స్టడీ మీకు దొరుకుతుంది. స్టెప్ నెంబర్ 2, స్లీప్. దిస్ ఈజ్ నాన్ నెగోషియబుల్. 7 to 8 అవర్స్ ఆఫ్ మినిమం స్లీప్ ఈజ్ ఏ రూల్. ఎగ్జామ్ దగ్గర పడింది కదా అని నిద్ర తగ్గిస్తాను అనుకుంటే ఇట్ ఈజ్ ఏ వెరీ కాస్ట్లీ డెసిషన్. స్లీప్ ని తగ్గించిన స్టూడెంట్ మోర్ స్టడీ అవర్స్ ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది, లెస్ ఇన్ఫర్మేషన్ ని కన్సాలిడేట్ చేస్తాడు అండ్ నెట్ రిజల్ట్ నెగిటివ్ గా మారిపోతుంది. అదే కన్సిస్టెంట్ గా 7 to 8 అవర్స్ స్లీప్ ని మెయింటైన్ చేసే స్టూడెంట్ లెస్ అవర్స్ స్టడీ చేస్తారు, ఎక్కువగా చదివింది రిటైన్ చేయగలుగుతాడు. సో నెట్ రిజల్ట్ ఈస్ పాజిటివ్. అండ్ స్టెప్ నెంబర్ 3 ఈస్ ట్రెడిషనల్ ఫుడ్. ఇన్స్టెంట్ నూడిల్స్, షుగరీ ట్రీట్స్ అండ్ జంక్ ఫుడ్స్, వీటన్నిటిని కూడా స్టడీ టైంలో కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. మన ట్రెడిషనల్ ఫుడ్స్ మోర్ ఎఫెక్టివ్ బ్రెయిన్ ఫ్యూయల్, అది మర్చిపోకండి. ఈ రోజు మనం 5 ట్రేట్స్ గురించి తెలుసుకున్నాం. అవి రెసిలియన్స్, క్యూరియాసిటీ, కరేజ్, మూమెంట్ అండ్ వైటాలిటీ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ 5 ట్రేట్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్టెడ్. వైటాలిటీ లేకపోతే డిసిప్లిన్ ఇంపాసిబుల్, డిసిప్లిన్ లేకపోతే క్యూరియాసిటీ సస్టైన్ అవ్వదు, క్యూరియాసిటీ లేకపోతే కరేజ్ కి ఫ్యూయల్ లేదు, అండ్ కరేజ్ లేకపోతే రెసిలియన్స్ బిల్డ్ అవ్వదు. ఈ 5 ట్రేట్స్ సపరేట్ ఐటమ్స్ కాదు, ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇప్పుడు మీకు ఒక 30-day ఛాలెంజ్. ఒక్కో వారం ఒక్కొక్క ట్రేట్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ వీక్ రెసిలియన్స్. ప్రతిరోజు ఒక సెట్ బ్యాక్ లో 3 సొల్యూషన్స్ రాయండి. వీక్ 2 క్యూరియాసిటీ అండ్ డిసిప్లిన్. వై చైన్ ని ప్రాక్టీస్ చేయండి, ప్రాసెస్ గోల్ ని సెట్ చేయండి. వీక్ 3 కరేజ్. డైలీ ఒక మైక్రో కరేజ్ యాక్షన్ ని తీసుకోండి. వీక్ 4 వైటాలిటీ. డైలీ 20 మినిట్స్ మూమెంట్, 7 to 8 అవర్స్ స్లీప్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ మెయింటైన్ చేయండి. ఆఫ్టర్ 30 days ఈ 5 ట్రేట్స్ మీ లైఫ్ లో
ఒక పార్ట్ అయిపోతాయి. మీ స్ట్రాంగెస్ట్ ట్రైట్ ఏంటి, మీరు బిల్డ్ చేసుకోవాల్సిన ట్రైట్ ఏంటి, ఇది కామెంట్స్ లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ తెలుగులో మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఉన్న పొటెన్షియల్ అన్లిమిటెడ్. ఆ పొటెన్షియల్ ని అన్లాక్ చేసే 5 ట్రైట్స్ ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. అండ్ కీప్ పర్ఫార్మింగ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో పాటు ఉన్నాను. సీ యూ విత్ ద అనదర్ యూస్ఫుల్ టాపిక్. అంటిల్ దెన్, బై బై.